మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సీటు విషయంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. పొన్నాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనగామ నుంచే పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా తెలిపారు. తెలంగాణ జనసమితి కార్యాలయంలో అర్ధరాత్రి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం, పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. 3 గంటల పాటు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కోదండరాం పెద్ద మనసుతో అర్థం చేసుకుని జనగామ సీటును కాంగ్రెస్ కు ఇచ్చారన్నారు కుంతియా. తెలంగాణ ప్రజల గురించి కోదండరాంకు బాగా తెలుసని, దీంతో ఆయన్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరుతున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మొత్తం మీద జనగామ సీటుపై సస్పెన్స్ వీడినట్టే తెలుస్తోంది, వివరాలేంటి? లక్ష్మీదుర్గ జనగాం సీట్ సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు నిన్న అర్ధరాత్రి టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదండంతో భేటీతో ఇది సంబంధించినటువంటి ఉత్కంఠకు తెరదించినట్టయింది. ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత సీటును కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తుంది, కావాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సీట్ను త్యాగం చేయొచ్చు కానీ ఏదైతే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉందో దానికి మొత్తానికి తెరదించినట్టయింది. రాహుల్ గాంధీ సూచన మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదండరాంతో భేటీ కావడంతో దీనికి సంబంధించినటువంటి అంశం తెరదించినట్టయింది. మొత్తానికి పొన్నాలకు లైన్ క్లియర్ అయింది. జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తాడనేటువంటి వస్తున్నటువంటి వార్తల పైన నిన్న కోదండరాంతో పీసీసీ చీఫ్ నేతలు మాట్లాడడంతో దీనికి క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈసారి ఒక్కసారి పొన్నాలకు సంబంధించిన సీటును వదిలేయండి, ఖచ్చితంగా అది గెలిచేటువంటి సీటు, కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఖచ్చితమైనటువంటి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పడానికి కూడా సిద్ధపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది రాహుల్ సూచనగా కాంగ్రెస్ పార్టీ నేతలు కోదండరాంను ఒప్పించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి కోదండరాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి, మహాకూటమి గెలుపు కోసం కృషి చేయడానికి కోదండరాం ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న దాదాపు అర్ధరాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా కోదండరాం మీడియాతో చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాలపైన. అదే విధంగా సాయంత్రం కోదండరాంను కలవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీజేఎస్ ఆఫీస్ కు రానున్నటువంటి వార్తల నేపథ్యంలో నిన్న మీడియా అంతా కూడా అక్కడ భారీ ఎత్తున మోహరించడం జరిగింది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి కోదండరాం ఆఫీస్ కు బయలుదేరినప్పటికీ కూడా మధ్యలో ఏదో సమాచారం అందడంతో తను వెనుదిరిగి వెళ్లడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయినప్పటికీ అర్ధరాత్రి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదండరాంతో భేటీ కావడం జరిగింది. దాంట్లో పలు కీలక అంశాలపైన చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జనగామ సీటును వదిలేయడంతో పాటు మహాకూటమికి సంబంధించినటువంటి మరిన్ని సీట్ల వీరు అడుగుతున్నారు టీజేఎస్ పార్టీకి సంబంధించి. దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు 8 సీట్లకే పరిమితం కండి ఈసారి మటుకు, మిగతాకు సంబంధించినటువంటి మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండాగా సాగుతున్నటువంటి చైర్మన్ గా మిమ్మల్ని ఉంచుతాం, దానికి రాజ్యాంగబద్ధంగా ఏదైతే మీరు ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా దాన్ని మనం ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచయం ఒక చట్టబద్ధత కల్పిస్తాం, కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కోదండరాంను క్యాబినెట్ లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా టీజేఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ భేటీ కావడం జరిగింది. ఆ కోర్ కమిటీలోని అంశాలను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారు అందించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాం, మహాకూటమి అధికారులకు వస్తే ఖచ్చితమైన పొజిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి నిన్న భేటీలో జనగామ సీటుకు సంబంధించినటువంటి అంశంతో పాటు కూటమిలో ఏదైతే సీట్ల సర్దుబాటు అంశం పైన దానిపైన ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి వరకు జరిగిన భేటీతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనున్నటువంటి తుది జాబితా అభ్యర్థులకు సంబంధించిన ఒక క్లారిటీ రావడం జరిగింది. అభ్యర్థుల ప్రకటనే తరువాయిగా మారింది. నిన్న కోదండరాంతో భేటీ చాలా కీలకంగా మారడంతో దాని తర్వాతనే అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే జనగామ సీటు క్లియరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తలనొప్పి పోయింది. గత కొద్ది రోజులుగా ఏదైతే బీసీ నేత సీటును కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తున్నటువంటి అంశం పైన తెరదించినట్టయింది లక్ష్మీదుర్గ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తుది జాబితాకు లైన్ క్లియర్ కావడంతో వీరంతా కూడా కొంచెం బీసీ నేతలంతా కూడా కొంచెం శాంతి పూర్వకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువగా ఈసారి బీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని చెప్పడంతో మరికొంత కూడా ఒక తెరదించినట్టయింది. మొత్తానికి పొన్నాల లైన్ క్లియర్ తో పొన్నాల వర్గం అంతా సంతోషంగా ఉంది లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మధు.